భరద్వాజ్ గారు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఒకటి అప్డేట్. అప్డేట్. దేవర 2కి రెడీ అవ్వండి అని చెప్పేసి అప్డేట్. అవును. ఏంటి ఈ పరిస్థితి? దేవర 2 అందరూ ఉంటదా? ఉండదా అని ఆ, ఓ సందేహం. ఆ, అంటే ఆ సందేహం రైజ్ అవటానికి కారణం కొరటాల శివ డైవర్ట్ అయ్యాడు హ్మ్, అనేది ఈ మధ్యకాలంలో ఒక వార్త నడిచింది. ఎక్కడికి డైవర్ట్ అయ్యాడు ఆయన ఏదో ఒక స్క్రిప్ట్ పట్టుకెళ్ళి నాగ చైతన్యకి నెరేట్ చేశాడు అనేది కథ. హ్మ్, ఆ నేపథ్యంలో దేవర ఉండకపోవచ్చు, దేవర పార్ట్ 2 ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు అని. నిజానికి చాలా సందర్భాల్లో చాలా సినిమాలకు సంబంధించినటువంటి పార్ట్ 2లు, పార్ట్ 3లు అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆ డైరెక్టర్లు వేరే సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం మనం. అవును. ఇప్పుడు 'కేజీఎఫ్' ఉంది. 'కేజీఎఫ్ 3' అన్నారు. దాంతో ఆ డైరెక్టర్ గారు ఆల్రెడీ 'ప్రశాంత్ నీల్' రకరకాల సినిమాలు చూస్తున్నాడు. అవును. సలార్ ఎన్టీఆర్‌తో చేశాడు. సినిమా నడుస్తోంది. సలార్ చేశాడు, దాని తర్వాత 'సలార్ ఎన్టీఆర్తో. 2' ఉంది. హ్మ్, 'సలార్ 2' హోల్డ్‌లో ఉంది. హ్మ్, ఈలోపు ఎన్టీఆర్ సినిమా నడుస్తోంది. ఈ పరిస్థితి ఉన్నప్పటికీ కొరటాల శివ ఎప్పుడైతే అక్కినేని కాంపౌండ్‌లో కాలు పెట్టాడో ఇమ్మీడియేట్‌గా ఈ సినిమా లేదు అనేటువంటి స్పెక్యులేషన్ మొదలైంది. హ్మ్, దాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ప్రొడక్షన్ హౌస్ మీద పడింది. వాళ్ళు టైం కోసం వెయిట్ చేస్తున్నారు. సరే నడవనివ్వండి, ఏదో పద్ధతిలో డిస్కసివ్ పాయింట్‌గా ఉంది కదా సినిమా అని అనుకున్నారు వాళ్ళు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి. అనుకుంటున్న టైంలో వాళ్ళకి ఈ 1 ఇయర్ అయింది అది సినిమా రిలీజ్ అయ్యి. ఇది సెలబ్రేటివ్ మూమెంట్‌గా అనిపించింది. హ్మ్, అనిపించి ఇప్పుడు ట్వీట్ చేశారు వాళ్ళు. పార్ట్ 2కి ప్రిపేర్ అవ్వండి, సంవత్సరం అయిపోయింది అని చెప్పి ఒక కాషన్ నోటీస్ లాంటి ప్రకటన ఒకటి చేశారు. కాబట్టి ఇప్పుడు పార్ట్ 2 ఉంటుంది డెఫినెట్‌గా అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది అందరికీ. కొరటాల శివ గారు ఆల్రెడీ అంటే పార్ట్ 1 మీద వచ్చినటువంటి క్రిటిసిజం ఆధారంగా స్క్రిప్ట్ రీబిల్డ్ చేస్తున్నాను, దానికి టైం పడుతుంది అని అన్నాడు. హ్మ్, నిజానికి 'పుష్ప' పార్ట్ 1 కూడా చాలా డివైడ్ టాక్ వచ్చింది. పార్ట్ 2కి ఈ కరెక్షన్స్ అన్నీ చేసుకుని వాళ్ళు దాదాపు 2.5 సంవత్సరాలు టైం తీసుకొని రిలీజ్ అయింది సినిమా అది. 2.5 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు టైం పట్టిన తర్వాత ఆ లెవెల్ సక్సెస్ వచ్చింది దానికి. పార్ట్ 1 సక్సెస్‌కిను, 2 సక్సెస్‌కి చాలా తేడా ఉంది. అవును. ఈ సినిమాకి కూడా అలా జరుగుతుందని ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నారు. హ్మ్, ఆ లెవెల్‌కి రీబిల్డ్ చేశాడు అతను స్క్రిప్ట్ అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉంటుందా? ఉండదా? అనేటువంటి సందేహం నుంచి బయటపడి డెఫినెట్‌గా ప్రాజెక్ట్ ఉంటుందనేటువంటి కాన్ఫిడెన్స్‌లోకి వచ్చారు. ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' సినిమా కంప్లీట్ చేయాలి. ఎన్టీఆర్ తర్వాత ఆయన కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత వస్తాడు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఈ సినిమా జరుగుతుంది. దేవర 500 కోట్ల పోస్టర్ వేశారు ఆ రోజున. హ్మ్, కాబట్టి మంచి బిజినెస్ చేసినట్టే సినిమా. మరీ మొన్న వార్ 2 ఇబ్బంది పెట్టింది గానీ ఎన్టీఆర్‌ని. దేవర వరకు బానే ఉంది. ఓకే. డెఫినెట్‌గా బానే ఉంది. దానికి సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి లెవెల్‌లో అంటే జనాలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక తీర్చే పద్ధతిలో ఉంటే డెఫినెట్‌గా అది హ్మ్, ఎన్టీఆర్ ఇమేజ్‌ని రెట్టింపు చేసేటువంటి సినిమా అవుతుంది. ఓకే.